హే ఫ్రెండ్స్, నా పేరు సురేష్. ఇప్పుడే సలార్ మూవీ అయితే చూశాను, ప్రభాస్ అన్నది. ఆ ఎలివేషన్స్ ఏందన్నా అంత సూపర్వా. ఎప్పుడో మీ మిర్చి టైంలో చూశాను ఆ ఎలివేషన్స్. నేను ప్రభాస్ అన్న ఎలివేషన్స్ మిర్చి టైంలో చూసా. మళ్ళీ ఇన్ని రోజులకి అంతకు మించి 100 టైమ్స్ బెస్ట్. అసలు ఇంతవరకు నేను ఏ సినిమాలో చూడలేదు. ఇంకో వేరే సినిమా ఈ వీక్ ఏదైనా ఉంటే పోస్ట్పోన్ చేసుకోవాల్సిందే, రికార్డు బద్దలైపోతాయి. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగ్గుడు. ఇన్ని రోజులకి చెప్పగలుగుతున్నాను ఒక మాట అంటే ప్రభాస్ అన్ననే వచ్చేసాడనమాట. సలార్ సినిమాతోనే దండాలు పెట్టాలన్న ప్రశాంత్ నీల్ అన్న. ఏం తీసావు అసలు, నా ఫీజులు ఎగిరిపోయినాయి అసలు. వాడి దేవుడు యాక్టింగ్ కూడా ఇరగదీశాడు. నరకుడే నరకుడు, నరకుడే నరకుడు. ఆ వెపన్స్ ఏంది, ఆ వెదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రపంచాన్ని లోపల తీసుకెళ్ళాడు నన్ను. ఎంత బాగుందంటే బాబా, ఎన్ని రోజులైందన్న ప్రభాస్ అన్న నేను అట్లా చూసి. ఆ విజువలు, ఆ గడ్డము, ఆ మేకింగ్ గైస్, ఆ హెయిర్ స్టైల్ కానీ బాబా, ఆ బాడీ, ఈరోజు బాడీ చూపించాడు సినిమాలో. ఈచ్ పాయింట్ చెప్తాను, మిస్ కాకండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడే థియేటర్ నుంచి వచ్చాను. 6 o'clock షోగా అయితే 10 o'clock అయితే వచ్చాను. 10 o'clock ఇంటికి వచ్చాను. ఇప్పుడు రాగానే ఫస్ట్ రివ్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయాయి. ఎందుకంటే అంత బాగుంది సినిమా అసలు. ఆ వెదర్ క్రియేట్ చేశారు. ప్రశాంత్ నీల్ అయితే ఒక ప్రపంచాన్నే సృష్టించాడు మన కళ్ళకి. కాన్సార్ అని చెప్పేసి ఒక సిటీని తీసుకొచ్చాడు. లాస్ట్కు ట్విస్ట్ ఉంటుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ అని. బాబా ఏం ఇచ్చాడన్న. ఫస్ట్ ప్రభాస్ యొక్క ఫైట్ ఉంటుంది గైస్. ప్రభాస్ ఫైట్ ఫస్ట్ది అంటే ఫస్ట్ ఫైట్ ఏం జరగదు. సో మధ్యలో కొంచెం ఇక అంత రివీల్ చేయలేను కదా, కొంచెం చెప్తాను. ఒక సైట్లో కోలింగ్ మైనింగ్ వర్క్ ఉంటుంది కదా, ఆ సైట్లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ ఉంటుంది గైస్. అక్కడికి ఇట్లా అని చూస్తున్నా, పక్కన వాళ్ళతో మాట్లాడలేకపోతున్నా. ఆ ట్విస్ట్ ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, కొంచెం కూడా కాదు. ఇంటర్వెల్ బ్యాంక్కి అసలు ఈ దేవా అనే క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి చూపించాడు. ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది సూపర్ వర్కౌట్ అయింది. పృథ్వీరాజ్ గారిది అండ్ ప్రభాస్ అన్నయ్యది ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ సూపర్ వర్కౌట్ అయింది. అండ్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయితే అనిపించింది. ఆ లాగ్ కూడా క్లైమాక్స్తోని నా దిమ్మ తిరిగిపోయింది. పార్ట్ 2 కోసం అయితే విపరీతంగా వెయిట్ చేస్తున్నా నేను. ఎప్పుడు వస్తుందా అని. ఇంకొక 1 year వెయిట్ చేయాలా, 2 years కూడా పట్టవచ్చు. పార్ట్ 2లో ఉంటుంది కాయస్. అసలు దీనికన్నా మించి ఉంటుంది పార్ట్ 2 అయితే. ఎంత బాగా నచ్చిందంటే సలార్ ఎందుకు నచ్చింది అంటే స్టోరీ ఒక సేమ్ మన కేజీఎఫ్లో ఎలా అయితే ఒక క్యారెక్టర్లు ఉంటారో, చాలా రకాల క్యారెక్టర్లు, ఇందులో కూడా చాలా రకాల క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం, అంటే లైట్గా. సెకండ్ టైం చూద్దాం, సెకండ్ టైం కూడా వెళ్తా. అంత బాగుంది అసలు. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్స్ పండగ అంటే పండగ. ఒక్కొక్కరు మీరు చూడొచ్చు, ఇప్పుడు చూసుకోండి. నేను కూడా చూడలేదు ఇంటర్వ్యూలు, ఏం చూడలేదు, మూవీ రివ్యూస్ ఇట్లా ఏం చూడలేదు. ఇంకా నేను డైరెక్ట్ రాంగ్గా చెప్తున్నాను. వేరే రివ్యూవర్కి ఎలా అనిపించింది నాకైతే తెలియదు. కానీ అయితే 90%, 99% మొత్తం పాజిటివ్గా చెప్తారు, 100%. ఎందుకంటే ఒక్కొక్క సీన్కి గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా నేను వెళ్ళిన థియేటర్కి ఇంకా నాకు మ్యూజిక్ సరిగా రాలే. సౌండ్ బాక్స్ లేవు. వెంకటేశ్వర అని చెప్పేసి నల్గొండ థియేటర్, అక్కడ అంత బాగుండదు మ్యూజిక్ సిస్టము. బట్ గైస్, ఒకవేళ ఇంకా బేస్ మ్యూజిక్ ఉంటే మాత్రం అన్న ఎలివేషన్స్కి ఆ బ్యాక్గ్రౌండ్ చూసారు, ఈ ఫోటో చూసారు కదా, ఈ ఫోటోలో ఇంటర్వెల్ బ్యాంగ్ అది అసలు కేసీడీపీ అనమాట. అసలు సూపర్. ఎన్ని రోజులైంది అసలు. బాక్స్ ఆఫీస్ బద్దలు పక్కా. నా అంచనా ప్రకారం ఏంటంటే 1,500 crores నుంచి 2,000 మధ్యలో సినిమా కలెక్షన్స్ అయితే పక్కా ఉంటాయి. 1,500 crores నుంచి 2,000 crores మధ్యలో 100% రియల్. ఇది మాత్రం ఏంటంటే శృతి హాసన్. ఇప్పుడు స్టోరీ వైజ్ చెప్పుకుందాం. ఫస్ట్ ఒక రాజ్యాలు, మీకు తిన్న స్టోరీ లైన్ చెప్తాను గైస్. తిన్నగా అంటే షార్ట్లో చెప్తాను. ఒక స్టోరీ లైన్ ఏంటంటే రాజ్యాలు, ఒకప్పుడు 1100s బ్యాక్ నుంచే వచ్చింది స్టోరీ అనమాట. సింపుల్ చెప్తున్నా, ఏం స్పాయిలర్ ఏం లేదు. జస్ట్ ఒక 3 కులవాళ్ళు, ఏందది 3 రాజ్యాలు అంటారు కదా, 3 రకాల వారు, ఒక్కొక్క రకం వారు. శౌర్య రాజ్యం ఒకరు, ఇంకొక రకం రాజ్యం ఒకరు, ఇంకొకరు. ఇదంతా గ్రూప్ ఫామ్స్ ఉంటారు అనమాట. ఒకటే ఊర్లో 3 రకాలుగా ఉంటారు. వాళ్ళు ముగ్గురు కలిసి ఇండియాలో కాన్సార్ అనే సిటీ మ్యాప్లో లేకుండానే చేసేస్తారనమాట ఆ సిటీ, కాన్సార్ సిటీని. సో ఆ ముగ్గురు అక్కడ ఉంటారు. ఆ ముగ్గురు నుంచే ఈ ప్రభాస్ అన్న వీళ్ళంతా స్టోరీ నడుస్తూ ఉంటుంది. అంతా రివీల్ చేయలేట్లే, మీకు అర్థం కాకపోవచ్చు చెప్పేది. బట్ నేనైతే స్టోరీ రివీల్ చేయొద్దని అర్థం కాకుండా చెప్తున్నాను అంతే. స్టోరీ స్పాయిల్ చేస్తే మీ థ్రిల్లింగ్ పోతుంది. బట్ ఎక్కడ మిస్ కాకండి. ఇట్లా డౌన్ అవుతుంది సినిమా అని చెప్పే టైంలో మళ్ళీ లేపేస్తున్నాడు. డౌన్ అవుతుంది అనే టైంలో ఎలివేషన్స్ వచ్చాయి. సెకండ్ హాఫ్ పోయింది అనుకున్నా. సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ అయిపోయిందిరా బాబు, ఏంటి స్లో ఉంది అనుకున్నా. కానీ ఆ స్లో వచ్చిన మూమెంట్స్తోనే లాస్ట్ ఒక ట్విస్ట్ క్లైమాక్స్ ఉంటుంది గాయస్. పార్ట్ 2కి సెట్ అయింది. సెట్గా అసలు ఇక ఫ్లాప్ అనే మీనింగ్ కూడా దరిదాపులో కూడా రాలే. అట్నే ఉంటే మాత్రం పోయేది అనుకున్నా. భయపడ్డా, ఏంటి ప్రభాస్ అన్న పోద్దాను భయపడితే అమ్మ లేదు
ఎమ్మ లేపిండ్రు బాబు నవ్వుకుంటూ వచ్చిన థియేటర్లోకి వెళ్ళి. అప్పటి వరకు నాకు హెడ్ ఏక్ వచ్చినట్టు కొంచెం అలా అనిపించింది. బట్ లేదు క్లైమాక్స్లో ఉంది కాబట్టి ప్రశాంత్ నీలు జర ముందే కొన్ని ప్లాన్ చేసుకున్నాడు అనమాట. కిర్రాక్ అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి స్టోరీ తినలేని అయిపోయింది కదా, శృతి క్యారెక్టర్స్ మాట్లాడుకోవాలి. ఏందన్నా బాడీ నిరోలోకి వచ్చింది. ఇవి ఉంటాయి గాయస్, బైసిప్స్ ఉంటాయి. ప్రభాస్ అన్నది సూపర్ అంటే సూపర్ బాడీ అయితే చూపించాడు. ఫుల్ బాడీ, 6 ప్యాక్ బాడీ కూడా ఉంటుంది ఇందులో. అండ్ నాకు తెలిసి అయితే పార్ట్ 2లో కూడా మళ్ళీ చూపిస్తాడు. అండ్ హైట్కి కట్అవుట్కి కోడితే తిరిగిపోతాడని చెప్పేసి మీరు ఏ విధంగా అయితే ఊహించుకున్నారో, ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తున్నాను, మీరు ఏ విధంగా అయితే ప్రభాస్ అని ఊహించుకున్నారో అంతకన్నా 100 times బెస్ట్ ఇచ్చాడనమాట. మేక్ ఓవర్లో డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏముందా, నా మెకానిక్ అయినా కానీ ఏమన్నా ఎగ్దమ్ ఉందా. అలా మమ్మీ సీన్లు ఉంటాయి గైస్, అలా ప్రభాస్ వాళ్ళ అమ్మది ప్రభాస్ది కనెక్షన్ సీన్స్ కొన్ని. వాళ్ళ అమ్మ యాక్టింగ్ అయితే తీసి పడేసింది. ప్రభాస్ అని అయితే కళ్ళతో యాక్టింగ్ మొత్తం ఇక అసలు ఇంద్రా బ్యాక్గ్రౌండ్ ఇంద్రా అనుకుంటే అసలు సూపర్ ఉంటుంది. ఒక షాట్ ఉంటుంది ప్రభాస్ అన్నది, ఇది ఒక షాట్ ఉంటుంది గాయ, సేమ్ బాహుబలి స్టైల్లో ఉంటుంది. కొంచెం చెప్తా, స్పాయిలర్ ఒక 30% ఇవ్వాలిగా మీకు. స్పాయిలర్ 30% ఎంతేముంటుంది, కొంచెం ఇస్తా. ఒక్క సీన్ ఉంటుంది ఆ విలేజ్లో, ఐ మీన్ ఆ కాన్సార్ అనే సిటీలో ప్రభాస్ వెళ్తున్నప్పుడు ఒక సీన్ ఉంటుంది గైస్. బాబా అమ్మూరికి దానం చేసినట్టు నరికి పడేస్తాడనమాట. కుర్చీ లేపితే ఎంత అసలు ఆ మీనింగే వేరు. కనకాబాద్ ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ బయటికి రాలేదు ఇంకా. 2 songs అయితే ఉన్నాయి అనుకుంటున్నాను, నా అబ్జర్వేషన్ 2 ఉన్నాయి. ఆ 2 songs ఇంకా రాలే బయటకు, అవి రిలీజ్ చేయలేదు, చేస్తారేమో తెలిసి. నాకు చాలా బాగా అనిపించింది అదొకటి. ఇంకో సీన్ ఆ సీన్ చెప్పను, ఆ సీన్ జస్ట్ చెప్తున్నాను. ఒక సీన్ ఇంటర్వెల్ ముందు అనుకుంటా, ఇంటర్వెల్ తర్వాత 15 నిమిషాలకు ఒక సీన్ వస్తుంది, సూపర్ ఉంటుంది, మిస్ కాకండి. ఏకదమ్ ఉంటుంది, అది డౌన్ అవుతుందనే టైంలో రెచ్చిపోతుంది సీన్. అదొక సీను. ఆ సీన్ తర్వాత ఇంకో సీన్ ఒక 5-10 నిమిషాల్లో ప్రభాస్ అన్నని కొంచెం జైల్లో వేయడం అది జరుగుతుంది. అక్కడ ఒక సీన్ ఉంటుంది, లేపేదేమో, అది ఫీజు ఎగిరిపోతాయి, ఎక్కువ రివీల్ చేయకూడదు, నాకు మాత్రం ఆగట్లేదు. బట్ మీరు చూసి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. కింద కమెంట్ చేయండి గైస్ మీకు నా రివ్యూ ఎలా ఉందని చెప్పేసి. ఇంకో శృతి హాసన్ క్యారెక్టర్ ఇంకా ఉంది పార్ట్ 2లో అయితే. ఇంకా ఇందులో అయితే పూర్తి అవ్వలేదు. అసలు ఆమె గురించి ఏంది, అసలు ఏం తెలియదు. ప్రభాస్ అన్న ఎందుకు కాపాడుతున్నాడు ఏందని చెప్పి తెలియదు. పార్ట్ 2లో అయితే ఉంటుంది శృతి హాసన్కి సంబంధించింది. అండ్ పృథ్వీరాజ్కి అండ్ ప్రభాస్కి గొడవ అని చెప్పేసి అన్నారు కదా, ఈ సినిమా అయితే చూపించలేదు. పార్ట్ 1లో గొడవ లేదు, పార్ట్ 2లో ఉంటుంది. ఆ గొడవ దేని గురించి వచ్చిందని కూడా ఇంకో వీడియో చేస్తాను నేను. సో నాకైతే అనిపిస్తుంది పృథ్వీరాజు కొంచెం ఫేక్ ఫ్రెండ్షిప్ వాడుకుంటున్నారు ప్రభాస్ అని. కానీ బట్ లాస్ట్కి వచ్చే క్లైమాక్స్లో మీకు తెలిసింది ఏంటంటే ప్రభాస్ అన్ననే పృథ్వీరాజ్ని వాడుకున్నాడని చెప్పేసి నాకు కామెడీగా అనిపిస్తుంది. సార్ నాకు చూద్దాం అది పార్ట్ 2లో అయితే ఎలా ఉంటుందో. ప్రభాస్ అన్న ప్లాన్ ఏమో లోపలికి రావడం ఎంత. సో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఏం చెప్తున్నానో. కాన్సార్ సిటీలోకి రావడం ఇట్లా అంతా ప్రభాస్ ప్లాన్ అయి ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. సో ఇది నా రివ్యూ గైస్. నా పేరు సురేష్. మళ్ళీ నేను ప్రిడిక్షన్తో కూడా వస్తాను పార్ట్ 2కి ఏం జరుగుద్దని చెప్పేసి. కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను చెప్పిన విధానం మీకు నచ్చుంటే. సో మళ్ళీ కలుస్తాను. బై గైస్, టడా.